వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా యందు నమ్మికయుంచువాడు వర్ధిల్లును. దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ ప్రాస్పర్. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా ప్రతి విషయంలో వర్ధిల్లాలని ఆశపడతాం. మన ఉద్యోగములో అయితేనేంటి, ప్రతి ప్రయత్నాల్లో అయితేనేంటి, నీ దీవెన విషయంలో అయితేనేంటి, వర్ధిల్లాలని ఇష్టపడతాం. దీనికోసమే ఎన్నో ఆలోచనలు చేస్తాం, ఎన్నో వ్యూహాలు రచిస్తాం, ఎంతో ప్రణాళికాబద్ధంగా సమస్తము సిద్ధపరిచి మనం ముందుకి కొనసాగుతాం. ఎంతో విశ్లేషణ మనం చేస్తాం. ప్రతి పరిస్థితి ఆచితూచి కరెక్ట్గా బేరీజు వేసి వ్యూహాలు సిద్ధపరచుకుంటాం. మనము సిద్ధపరచిన ప్రణాళిక మీద, మన విశ్లేషణ మీద, జ్ఞానము మీద మనకెంతో అపారమైన నమ్మకం. కానీ ఇంత పకడ్బందీగా చేసినప్పటికీ కొన్నిసార్లు విఫలమైపోతూ ఉంటాం. లేఖనం అంటుంది, ఆయన తలంపులు మన తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి. మనుష్యుని జ్ఞానం ఆయన దృష్టికి వెర్రితనం వలె ఉంది. ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి ప్రతి పరిస్థితికి చాలిన దేవుడిగా ఉంటూ నిన్ను నడిపించి పోషించి సంరక్షించిన దేవుని మీద నీకెంత నమ్మకం ఉంది? ఒకసారి ఆలోచన చేసుకుందాం. అబ్రహామునకు పిలుపునిస్తూ దేవుడు, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, బంధువుల ఇంటి దగ్గర నుండి నేను చూపించే దేశానికి వెళ్ళుము అంటాడు. అబ్రహాముకి ముందు భవిష్యత్తు ఎలాగుందో తెలియనప్పటికీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడిందని, దేవుని స్నేహితుడని పిలువబడ్డాడని లేఖనం మాట్లాడుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ ప్రయాణములో నీ దేవుని మీద నీకున్న నమ్మకము ఎలాంటిది? లేఖనం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆయన నడిపించే మార్గం, ఆయన మాట్లాడిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన వాక్యం, ఆయన నడిపింపు, వీటన్నిటి మీద నీకు నమ్మకం ఉందా? నీవు నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నిన్ను తప్పించదునని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నీవెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా సరే, నీ మీద, నీ శక్తి మీద, నీ జ్ఞానము మీద, నీకున్న సమస్తము మీద నీకు అపారమైన విశ్వాసం ఉండొచ్చు. ఈ దినము నీకు అనుగ్రహించిన దేవుని మీద నీ విశ్వాసం ఉందా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నాడు. లేఖనం అంటుంది, దినం యెహోవా యందు నమ్మికయుంచువాడు వర్ధిల్లుతాడు అని. ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచు. మనుషులను నమ్ముకున్నటి కంటే, రాజులను నమ్ముకున్నటి కంటే ఆయనను నమ్ముకునుట మేలు. మొదట నీ నమ్మకం ఆయన మీద ఉండని. నీ పని స్థలములో ఆయన మీద నమ్మిక ఉంచు. నీ ప్రయాణములో ఆయన మీద నమ్మిక ఉంచు. నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు గనుక ఆయన మీద నమ్మిక ఉంచు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడని నమ్మిక ఉంచు. ఈ నూతన దినములో
నీ భారము యెహోవా మీద మోపు. ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చువాడిగా ఉన్నాడు. ఆ ప్రకారముగా సిద్ధపడి సంపూర్ణ విశ్వాసముతో ఆయన తట్టు తిరగటానికి ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మీ యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లునని మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు, బలపరుస్తున్నారు, మీకు వందనాలు. అనేక పరిస్థితులలో మా మీద మేమే నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాం. పరిస్థితులు ఎలాగున్నా నీ మీద నమ్మిక ఉంచుట మాకు నేర్పించండి. నిన్ను హత్తుకొని జీవించి నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని విశ్వాసముతో ముందుకి కొనసాగటానికి సిద్ధపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.